నిమ్మకాయ పులిహోరలోకి దోసకాయ రోటి పచ్చడి. ముందుగా బాండీ పెట్టుకుని 4 చెంచాలు నూనె వేసుకుని నూనె వేడెక్కాక 10 పచ్చిమిరపకాయలు, ఒక 3 చెంచాలు పల్లీలు వేసుకుని ఒక 5 నిమిషాలు ఎర్రగా యాగనిద్దాం. ఇప్పుడు ముక్కలుగా కోసుకున్న 2 టమాటాలని, ఒక పెద్దలపాయని, ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకుని ఒక గుప్పిడు కొత్తిమీర కరివేపాకు వేసుకుని దించేసుకుని ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ మూకిడి పెట్టుకుని 1 చెంచా ఆయిల్, 1/2 చెంచా పసుపు, ముక్కలుగా కోసుకున్న 2 దోసకాయలు వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి దించేసుకుందాం. వీటన్నిటిని కలిపి నూరేసుకుందాం. ఇప్పుడు లాస్ట్గా ఈ పచ్చడి అంతా పైకి తోడుకుని చిన్నులపై జీలకర్ర వేసుకుని, నాకు ఉప్పు కూడా కొంచెం తగ్గింది, నేను ఉప్పు వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చూసుకుని, చాలకపోతే మీరు కూడా వేసుకుని నూరుకోండి. ఇలాగ ఒకసారి రుబ్బుకొని తీసేసుకుందాం. పచ్చడి నొట్టం అయితే అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుని పులిహోరలో కలుపుకొని తినేద్దాం. ఇప్పుడు తాలింపు కోసం 1 చెంచా ఆయిల్, 4 ఎండుమిరపకాయలు, 1 చెంచా తాలింపు దినుసులు, 1/2 చెంచా జీలకర్ర, 4 రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ తాలింపుని పచ్చడిలో పోసుకుందాం.